తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన అనగా ఒప్పుకోలు ప్రార్థన. బైబిల్లో చాలా మంది వారు చేసిన పాపాలను ఒప్పుకుంటూ వచ్చారు. వారిలో ఒకరిని మనం గమనించినప్పుడు దావీదు అనే మహారాజు 32వ కీర్తన 5వ వచనం అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందిని నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేనేం పొరపాటు చేసినాము అనుకుంటాం. కానీ మానవుడు సహజంగా జన్మతః పాపి, కర్మతః పాపి. మాటల ద్వారా, తలంపు ద్వారా, చూపు ద్వారా ఎన్నో విధాలుగా మానవుడు తొలగిపోతా ఉన్నాడు, తప్పిపోతా ఉన్నాడు. వాటిలో చాలామంది నేను తప్పిపోలేదన్నా బాగుండాను అనుకుంటాం. భౌతికంగా బాగుండొచ్చు కానీ ఆత్మీయంగా మనము పాపులము అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక ఈ భాగంలో మనం గమనించినప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడుతూ వచ్చింది. ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడుతూ వచ్చింది. అయితే మొదటి వ్యక్తి మాత్రం ముందుగా వెళ్ళాడు, అందరికంటే ఫస్ట్ వచ్చాడు, అందరికంటే ముందు కూర్చున్నాడు. అయితే రెండో వ్యక్తి మాత్రం ఏం చేశాడు? వెనక ఉన్నాడు, చివరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చివరిగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. అయితే రెండవ వ్యక్తి యొక్క ప్రార్థన ఒప్పుకోలు చాలా స్పష్టంగా, తేటగా, విఫలంగా ఉంటా ఉంది. ఎందుకనగా మొదటిగా తాను దూరముగా నిలుచునేను అని. ఎందుకు దూరంగా ఉన్నాడు కదా? ఎందుకు దూరంగా ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, 130వ కీర్తన 3వ వచనం, 130వ కీర్తన, యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడని రాయబడింది. కాబట్టి అయ్యా, నేను నీ ఎదుటికి రాకుండా నిన్ను చూడడానికి, నిన్నుతో కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. కాబట్టి నేను దూరంగా ఉంటున్నానయ్యా. కాబట్టి అయ్యా, అమ్మ, అక్క తన యొక్క జీవితంలో మొట్టమొదటిగా తలంపు ఏంటంటే దూరంగా ఉంటా ఉన్నాడు, దూరంగా ఉంటా ఉన్నాడు. ఎందుకు? రెండవదిగా తన జీవితంలో కనిపిస్తూ ఉంది, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా. రెండవదిగా తన జీవితంలో పిల్లరా, రెండవ వ్యక్తి యొక్క జీవితంలో, సుంకర్ యొక్క జీవితంలో ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను అని రాయబడింది. ఎందుకు ఆకాశము తట్టు కన్నులెత్తని కూడా నాకు ధైర్యం చాలదు అని ఎందుకు అంటున్నాడు అనగా బైబిల్లో రాయబడుతుంది. మొదటిగా 123వ కీర్తన 1వ వచనం, 123వ కీర్తన 1వ వచనం, ఆకాశమందు
ఆశ్రయుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడు. లేదా చాలా మంది కన్నులు ఎత్తుతా వచ్చారు, కానీ ఇతనిక జీవితంలో ఆకాశం తట్టు కన్నులు ఎత్తనికి కూడా చేత కాలేదు. ఎందుకనగా ఓ చోట రాయబడింది, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54, 55 వచనాలు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచుండటం చూచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినవా? ఈ భాగములో స్టెఫెను ఏం చేస్తా ఉన్నారు కదా, రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నం చేసి రాళ్ళు కూడా సిద్ధపరచుకున్నారు, చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఆయన దేవుని యొక్క వర్తమానం అందిస్తా ఉంటే వారు పండ్లు కొరికారు. వారు పండ్లు కొరికే కొద్దీ, వారికి ఆవేశం వచ్చే కొద్దీ, వారిలో మంట మండే కొద్దీ, వాళ్ళ కోపం వచ్చే కొద్దీ అతడు ఏం చేస్తా ఉన్నాడు, మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు చూశాడు. చూసి ఎవరు చూశాడు? ఆకాశమందున్న ఆకాశం తెరబడుటయో దేవుని యొక్క మహిమను చూస్తా వచ్చినాడు. యేసు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఆ యేసును చూడని కూడా నాకు అర్హత లేదంటున్నాడు సుంకరి. ఆ ప్రభును చూడని కూడా నాకు యోగ్యత లేదు అని ఒప్పుకుంటా ఉన్నాడు. నాకు సామర్థ్యత లేదు అని చూడని కూడా అని ఒప్పుకుంటున్నాడు. నాలో సోమత లేదని ఒప్పుకుంటా ఉన్నాడు. నేను ఆయనను చూడలేను, ఆయన వైపు నేను చూడలేనని చెప్పి, నేను అనర్హుడను, నేను అయోగ్యుడను, నేను పాపిని, నేను దుర్మార్గుడను, నేను ఆయనను చూస్తానా, నేను ఆయన వైపు చూస్తానా, నేను ఆయన వైపు చూస్తానా, నేను చూడలేను అని ఏం చేస్తాను తెలుసా? ఇలా ఏడుస్తా ఉన్నాడండి, ఏడుస్తా ఉన్నాడు. గమనించినవా? అయ్యా అమ్మా, నువ్వు కూడా నీ పాపములను దేవుడు ఒకసారి నీకు చూపించగలిగితే నువ్వేమనుకుంటా? అయ్యో, నేను అయోగ్యుడమైన దాసుని, అయోగ్యుడైన పాపిని. బైబిల్లో ఒక మాట కూడా, ఈ భాగాన్ని చూస్తే అత్యున్నత సింహాసనం మీద ఆసుడై ఉన్న వ్యక్తిని చూచి ఒక వ్యక్తి ఏమని అంటా ఉన్నాడనగా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించిన వాడును, నేను నశించితిని. లేరా ఎందుకంటున్నా తెలుసా? ఆ పరలోకములో, ఆ ఆకాశము పైన, ఆకాశం తెరబడి పైన సింహాసనం మీద కూర్చున్న ఆసుడైన దేవుని చూచి, అయ్యో అయ్యో అయ్యో, నేను అపవిత్రుడను, అయ్యో నేను పాపిని, అయ్యో నేను దుర్మార్గుడను, నాలో సామర్థ్యత లేదు, నాలో సమత లేదు, ఆయన చూడని కూడా నేను యోగ్యుడను కాను, నేను పాత్రను కాను అని ఏం చేస్తాడట? ఏడుస్తా ఉన్నాడండి, ఏడుస్తా ఉన్నాడు. నీ పాపల విషయమా ఒక్కసారి ఏడ్చావా? నీ పాపలు ఒప్పుకుంటూ ఉన్నావా దేవుని దగ్గర? అయ్యో, నేను కూడా నాయనా లోకములో, పాపిష్టి లోకములో పాపిష్టి బతుకుతూ ఉన్నాను,
లోకములో మాట ద్వారా, తలంపు ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా నేను తొలిగిపోతున్నాను, నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగనుకున్నావా, ఒక్కసారి అడిగినావా, దేవుని అడిగినావా? బైబిల్లో భక్తుడైన దావీదు అడుగుతూ వచ్చినాడు, భక్తుడైన యెషయా అడుగుతూ ఉన్నాడు. అయితే సుంకరి కూడా ఏమని అడుగుతున్నాడంటే, ఆకాశం తట్టు కన్నెత్తుడు కూడా ధైర్యము చాలలేదని ఏడుస్తున్నాడు. నీ జీవితంలో ఒక్కసారైనా నీ పాపల విషయం పశ్చాత్తాపడ్డావా? బైబిల్లో రాయబడింది, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం రాయబడింది, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములు చేసిన వాడు కదా, పాపాలు చేసిన వాడు, దోషములు చేసిన వాడు కదా, ఏం చేయాలా? ఒప్పుకోవాలా. కానీ ఏం చేసినట్ట? దాచిపెట్టుకుంటే వర్ధిల్లలేవు, అభివృద్ధి ఉండదు. ఒక వ్యక్తి మీద సనిగినా, ఒక వ్యక్తి మీద అలిగినా, నీకు నీవు పగ పెంచుకున్నా, నీలో అసూయ ఉన్నా, క్రోధం ఉన్నా, కక్ష ఉన్నా, నీ జీవితంలో ఇలాంటి ఉంటే నువ్వు వర్ధిల్లలేవు. ఎప్పుడైతే అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, మళ్ళీ ఏం చేయాలా? వాటిని ఒప్పుకోవాలా. అన్నా తెలిసే చేశానో తెలియక చేశానో, తెలిసి చేశానో తెలియక చేశానో, అనేక మాటలు, తలంపులు, చూపులు, నడకలు తొలిమినైనా తొలిపోయాను యేసయ్యా, నీ సిలువ రక్తం ద్వారా నన్ను కడుగునైనా అని అడుగు దేవుణ్ణి. దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. అయితే ఆకాశము తట్టు కన్నులు ఎత్తని కూడా ఏం చేశాడ? కన్నులు ఎత్తలేకపోతున్నాడు. కన్నులు ఎత్తుడకైనా ఏం చేసినట? ధైర్యము చాలక, ఏం లేదు, ధైర్యం రాలేదు, అధైర్యపడుతున్నాడు, భయపడుతూ ఉన్నాడు. అన్న ప్రార్థన చేయను, ఒప్పుకొని ప్రార్థన, నాకు భయం అవుతుంది, నేను చేయాలన్నాడు చాలా మంది. ఈ వ్యక్తి కూడా ఏమంటాడంటే, ధైర్యం చాలడం లేదు, ధైర్యం చాలడం లేదు. ఇలారా, ఇది ఎన్నోది? 3వ తలంపు. 4గా చూస్తే అక్కడ రాయబడుతుంది ఏమని? రొమ్ము కొట్టుకొనొచ్చు. ఏం చేశాడ? రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు. తన జీవితంలో రొమ్మును బాదుకుంటున్నాడు. ఆ రొమ్ములు ఎప్పుడు బాదుకుంటారు చూపిస్తే కదా బైబిల్లో ఒక మాట రాయబడి. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు కదా. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎంతో ఒకవేళ భార్య చనిపోయి భర్త ఏం చేస్తాడంటే రొమ్ములు బాదుకుంటాడు. అయ్యో నా భార్య చనిపోయింది. తర్వాత భర్త చనిపోయినాడు అనుకో, భర్త చనిపోతే ఆమెకి ఏమొస్తుంది కదా, ఆ భర్త శవం దగ్గర ఏం చేస్తుంటుంది? రొమ్ములు బాదుకుంటూ, అయ్యో అయ్యో నా భర్త చనిపోయాడు, నా భర్త కోల్పోయినాను, నా భర్త చనిపోయాడని చెప్పి ఏం చేస్తుందంటే రొమ్ములు బాదుకుంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన శిలువ మోసుకొని వెళుతున్నప్పుడు జన సమూహం అంతా కూడా ఆయన వెంబడిస్తూ, అయ్యో ఈ నీతిమంతునికి, అయ్యో ఈ పాపము లేని ఆయనకు, ఏ నేరం చేయని ఈయనకు, అయ్యో ఇంత ఘోరమైన శిలువ శిక్షణ అని చెప్పి యెరూషలేములో ఉన్న స్త్రీలందరూ, ప్రజలందరూ, పురుషులేమి స్త్రీలేమి అందరూ కూడా ఏం చేస్తుంట?
గొప్ప బహుజన సమూహం అని రాయబడింది. సమూహం అంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు? రొమ్ములు బాదుకుంటున్నారు, రొమ్ములు కొట్టుకుంటా ఉన్నారు. బ్రదరా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు సుంకరి. ఇటువంటి స్థితిలో ఉన్నాడు, ఇటువంటి పరిస్థితులకు వచ్చేసాడు. అయ్యో అయ్యో, నేను ఆయన చున్ని కూడా అర్హుని కాను అని చెప్పి ఇటువంటి పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. చాలా మంది దుఃఖపడడం కదా, మామూలుగా భౌతిక దుఃఖాలు ఉన్నాయి, ఆత్మసమైన దుఃఖాలు ఉన్నాయి. మామూలుగా శిరసమైన దుఃఖం ఏం చేస్తారంటే, భార్య చనిపోయినప్పుడు ఏడుస్తాడు, భర్త చనిపోయినప్పుడు భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏదైనా చనిపోతే దానికోసం తల్లిదండ్రులు ఏడుస్తారు. కానీ దైవ చిత్తానుసార దుఃఖం ఏం చేస్తుంటే, ఏ చోటైనా ఏ స్థలంలోనైనా ఎక్కడైనా ఏం చేస్తుంట, పాపాన్ని ఒప్పించి ఏం చేస్తుంట, బహు దుఃఖముతో ఒప్పుకుంటారు. బహు బాధకరమైన స్థితిలోకి వచ్చి ఒప్పుకుంటారు. అందుకనే భక్తుడు అంటాడు, నా దోషమును కప్పుకొనక అంటాడు కదా. నా దోషాన్ని కప్పుకోవడం లేదు. చాలా మంది నాడు ప్రపంచంలో ఎక్కడ చేసినా దోషములను పాపములను కప్పుకుంటున్నారు. కప్పుకోవడం వలన ఏమైందంటే కంపు కొట్టిపోయేదిగా ఉంటాయి. అందుకని కప్పుకొనక నా దోషమును ఒప్పుకొనుచున్నాను. ఒప్పుదల కిందికి నువ్వు రావాలా. నువ్వు ధనవంతుడవైనా, నువ్వు దరిద్రుడవైనా, నువ్వు పేదవాడివైనా, నువ్వు గొప్పవాడివైనా, నువ్వు నిరుపేదవైనా, నువ్వు ఏమి లేని వాడివైనా, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర ఏం చేయాలా? ఒప్పుకోవడానికి రావాలా. దేవుని దగ్గర ఒప్పుకోవడానికి రావాలి. అదే దేవునికి ఆశ. ఇటువంటి పశ్చాత్తాపం, ఇటువంటి పరిస్థితి ఆ మొదటిన్న వ్యక్తికి రాలే. ఇద్దరు లోనికి వచ్చారు కదా, ఇద్దరు లోనికి వచ్చారు. మొదట ఏం చేశాడు? నేను ఇట్లా ఉంటిని, అట్లా ఉన్నాను, అట్లా ఉన్నాను, ఇట్లా ఉన్నాను చెప్పి నేను ఉపవాసం ఉంటున్నాను కదా, నేను దశ భాగం ఇస్తున్నాను, నేను మంచివాడిని అని చెప్తా ఉన్నాడు. తనలో తాను చేస్తా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎన్నుకున్న వ్యక్తి సుంకరి ఫస్ట్ ఏం చేశాడు? ఫస్ట్ మొట్టమొదటిగా దూరంగా ఉన్నాడు. రెండోది ఆకాశం తట్టు కలెదుకను ధైర్యం చాలా, కానీ గట్టిగా అరుస్తూ ఉంటే ఈ వ్యక్తికి వినపడదా కదా? ఆడ మీరు గట్టిగా చేస్తున్నారు అనుకో, వీడు నాకు వినపడదా? మళ్ళీ వినపడినా కూడా ఏం చేస్తున్నాడు? ఆ ప్రార్థన, ఆ ఒప్పుదల ఇతనికి రాలే. మళ్ళా రావడమేమో అందరికంటే ముందుగా వచ్చాడు. ఎట్లా వచ్చినాడు? అందరికంటే ముందుగా వచ్చాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఆ గర్వముతో పిల్లరా ఒప్పుదల కిందికి రాలే. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. రెండో వెనుక నాకంటే అనుకున్న వ్యక్తి ఎందుకు ఇట్లా ప్రార్థన ఇట్లా ఒప్పుకుంటున్నాడు, ఇలా చేస్తున్నాడు, నేను కూడా అలా చేయాలా, నేను కూడా అలా మారాలా, నేను కూడా అలా ఒప్పుకోవాలా అన్నాడా? అనుకున్నాడా? అనుకోలే. దూరంగా ఉండే చూస్తూ ఉన్నాడు. ఆకాశం తట్టు కన్నులెత్తులకి ధైర్యము సాలని పరిస్థితులు ఉన్నారని తెలుసు చూస్తూ ఉన్నాడు. ఇంకా రొమ్ము ఇట్లా ఇట్లా శబ్దం అవుతుంది కదా, ఇట్లా కొట్టుకుంటే రొమ్ములు లేదా గుండెలు బాదుకున్నాడంట. గుండెలు బాదుకునేది ఇంకొకసారి బాదుతారు. ఎప్పుడు ఏ వ్యక్తి కన్నా డాక్టర్ల ముందర హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణ పరిస్థితిలో గట్టిగా ఇలాగా ధమా అని కొడతారు, ఇట్లా గుండెల మీద. లచ్చమక్క ఇలాగా
ధమాని కొడతారు. ఎప్పుడు? హార్ట్ అటాకు వచ్చినప్పుడు కొద్దిగా ఊపిరన్నా పీల్చుకొని బతుకుతాడని చెప్పి అలా చేస్తారు కదా. నేను ఒకసారి మా నాయనకు అట్లాగా ఊపిరితిత్తులు వాళ్ళు వచ్చి చెప్పితే సరైన హాస్పిటల్కి పోయినాము. ఒకరోజు ఉన్నాడు, రెండవ రోజు ఏమన్నాడంటే ఇంకా ప్రాణం పోతున్నప్పుడు ఏం చేస్తాను తెలుసా, డాక్టరు ఇంకా పోతా ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చినాడు. రాత్రి నైట్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నాడు, గుండెల మీద చెప్పండి, గుండెల మీద బాతున్నాడు. ఇట్లా బాధను కూడా లేదు పై అట్లా పిల్లరా. అటువంటి పరిస్థితి మొదటి వ్యక్తికి ఎందుకు జరగలే కదా? అటువంటి పశ్చాత్తాపం ఎందుకు రాలేకపోయింది? తన యొక్క సామర్థ్యం చూసుకున్నాడా, తన యొక్క హోదా చూసుకున్నాడా, తన పలుకుబడి చూసుకున్నాడా, తన పేరు ప్రఖ్యాతి చూసుకున్నాడా, తనకు నాకు అన్నీ ఉన్నాయి, నాకేం కొదవలేదనిగిన ఆ యొక్క అహములో ఉన్నాడా, ఆ గర్వములో ఉన్నాడా? వెనక ఉన్న వ్యక్తి ఎంతగా సుంకరి ఒప్పుకుంటా ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇటువంటి పశ్చాత్తాపులే దేవుడికి కావాలా? మొదటి వాడిని అంగీకరించలే, పరిచయాన్ని దేవుడు అంగీకరించలే. వెనక వచ్చినా లాస్ట్ కూర్చున్నా ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖము, ఆ బాధ, ఆ రొమ్మును బాదుకోవడం కళ్ళారా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈయనను చూస్తూ వచ్చినాడు మొదటైనను పరిచయాన్ని, వెనకొచ్చినా ఆయనను కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి ఏం చేస్తున్నాడు? ఆఖరికి ఫైనల్గా లాస్ట్ రాయబడింది, చదువు. దేవా పాపినైన నన్ను కరుణించమన్నాడు. బా ఏమన్నాడు? నాలుగవదిగా దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఎంత మంచి ఒప్పుకోలు ప్రార్థన, ఎంత మంచి ఒప్పుకోలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన యొక్క స్థితి తాను గుర్తించినాడు, తన యొక్క పరిస్థితి తాను గుర్తించినాడు. తన యొక్క స్థితి, తన యొక్క నిజస్థితి తనకు బయట పడుతూ వచ్చింది. ఈ మందిరంలో కూడా రాని కూడా అర్హుని కాను అని గమనించినాడు. ఈ ఆకాశం తట్టు కన్నులు ఎత్తడానికైనా కూడా ధైర్యం నాకు లేదని గమనించినాడు. ఈ పరిస్థితిని ముందర నేను నిలవని కూడా అర్హుని కాని చెప్పి రొమ్ములు తాగుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే దేవుని సమాజంలో దేవుడు ఉన్నాడు. అందుకనే ఆ దేవుడికి సన్నిధికి వచ్చిన అతనికి, సుంకరికి ఎంత పశ్చాత్తాపం వచ్చిందంటే అంత పశ్చాత్తాపం వచ్చింది. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడని చెప్పి తను రొమ్ములు బాదుకుంటూ వచ్చి నాలుగవదిగా దేవా పాపినైన నన్ను కరుణించాలి. మన ఎవరిని దేవా పాపినైన నన్ను కరుణించాలి. చూడండి, ఎంత ఘోర పాపి అయినా సరే, ఎంత ఘోర దుర్మార్గుడైనా సరే ఆయన దగ్గరకు వచ్చి దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని చెప్పేవారిగా ఉన్నప్పుడు ఆ సుంకర్ని క్షమించిన దేవుడు నేను క్షమించడా? అయితే ఆ సుంకరి ఎందుకు అలా ఉప్పుదల కిందకి వచ్చినాడంటే 135 కదా, దేవా క్షమించుటకు నేత 135
దావీదు కీర్తనలు 130వ అధ్యాయము 4వ వచనం చదువు. 130వ కీర్తన 4వ వచనం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అంటే దేవుని దగ్గర ఏముందంట? క్షమాపణ ఉంది, క్షమించే మనసు ఉంది ఆయన దగ్గర. అందుకనే ఈ సుంకరి ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని పాపాలు చేశాడో కదా, ఎంతగా వ్యతిరేకంగా తిరిగాడో, ఎంతగా దుర్మార్గంగా ప్రవర్తించాడో, ఎంతగా అవినీతికి పాల్పడి జీవిస్తూ వచ్చినాడేమో, ఎంత దొంగతనాలు చేశాడో, ఎన్ని వ్యభిచారాలు చేశాడో, ఎన్ని మోసాలు చేశాడో అనుకుంటాం. కానీ ఎన్ని చేసినా అన్నిటి కలిపి ఏమనాలా? పాపము అనాల్సిందే, పాపి అనాల్సిందే. చిన్న తప్పు చేసిన కూడా ఏమనాలా? పాపము చేసినాడన్న పాపి. ఎవరంట? పాపి కదా. పాపములు దాచుకొంటిని శాపమును గుచ్చుకొంటిని, పాపములు దాచుకొంటిని శాపమును గుచ్చుకొంటిని, ఆపద గుర్తించలేకనే గడిపిని తప్పు చేసి ప్రాంతు నీయుము, ఆపద గుర్తించలేకనే గడిపిని తప్పు చేసి ప్రాంతు నీయుము. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా, నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని, క్షమించుము, చేరి వేడుచుంటిని, క్షమించుము. ఇలాగా పాపాలు దాచుకున్నవాడు వదిలేకపోతా వచ్చారు. ఎవరైతే ఆ పాపాలను ఒప్పుకుంటూ వచ్చారో వారు వర్ధిల్లుతూ వచ్చినారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ సుంకర్ యొక్క ఒప్పుకోలు ప్రార్థన ఈనాడు నీ జీవితంలో ఉందా? నువ్వు చేయగలుగుతున్నావా? ఒక్కసారైనా చేయగలిగినావా? ఇంకా చేయలేకపోయావా? ఇప్పుడైనా చేసి చూడు. దాని యొక్క ఆశీర్వాదం, వాటి యొక్క ఆశీర్వాదం కళ్ళారా నువ్వు చూడగలుగుతావు. ప్రభు అంటాడు కదా, ఈ పరిసయ్యుని కంటే ఈ సుంకరిక ప్రార్థన కదా ఎంతో మేలుకరమైనది అన్నాడు. నీతిమంతుగా తీర్చబడ్డాడు అన్నాడు. చదవచ్చిన అతని కంటే ఈ మొదటోడు వచ్చినాడు పరిసయ్యుడు, ఏవేవో చేశాడు, ఏదేదో వాగాడు. కానీ ప్రభు అన్నాడు, ఈ పరిసయ్యుని కంటే, మొదటి వాని కంటే ఈ సుంకరి మాత్రం ఏం చేసినట్ట? నీతిమంతుగా తీర్చబడ్డాడు కదా. పాపి ఏమయ్యాడు? పరిశుద్ధుడయ్యాడు. అనీతిమంతుడు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. అటువంటి ఆశీర్వాదం నీకు రావాలా? అందుకనే ఈరోజు ఒప్పుకోలు ప్రార్థన. ఒప్పుకోలు అంటే ఏంది? మేము చేసినాము, మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలు కాదు. అది బహువచనం వస్తుంది, ఏకవచనం రావాలా. ఏకవచనం అంటే నేను కదా. కాబట్టి అక్కడ ఆకాశం తోటి కన్నులకు ధైర్యం చాలక
పాపినైన నన్ను అన్నాడు, పాపులము అనలేరా. ఒకే ఏకవచనమే పలుకుతూ వచ్చినాడు. యాడ చూస్తుడు, ఆ వచనములో ఏకవచనమే. అంటే ఆ రీతిగా నువ్వు కూడా నేనే చేసినాను తప్పులు, నేనే పాపం చేశాను, జన్మతః కర్మతః పాపిష్టి లోకములో మాట ద్వారా, తలంపు ద్వారా, చూపు ద్వారా, నడత ద్వారా నేను తొలిపినాను. నా జీవితం పాడైపోయింది. దేవా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు. నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టావు, రక్తం వల్ల దారపరిచావు. ఆ రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడుగునైనా అని ఒప్పుకో. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మన పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా ఇచ్చేది. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయండి. యేసు ప్రభు రక్తం కడిగే రక్తం కనుక ఆ రక్తం కిందికి, ఆ రక్తం యొక్క ప్రభావం ఏమిటో, ఆ రక్తం యొక్క శక్తి ఏమిటో సుంకరి గ్రహించాడు. కాబట్టి నువ్వు నేను కూడా అటువంటి రక్తం కిందికి వచ్చి పాపాలు ఒప్పుకునే వారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఒప్పుకొని ప్రార్థన చేద్దాం.